ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం పేర్లు నాని గారు. అతను మాజీ మంత్రి కాదు, అతను ఒక ఈది రౌడీ అనే ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గురించి, మరి పవన్ కళ్యాణ్ గురించి చాలా నీచంగా మాట్లాడాడు. ఆయన చనిపోతే విగ్రహంగా పెట్టలేడని మాట్లాడటం ఇది బాధాకరం. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ నోటి దులితేనే ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీకి కాలగర్భంలో ప్రజలు కలిపేయినారు. ఇప్పుడు కూడా మీకు సిగ్గు శరం అనేది లేదు. మాట్లాడేప్పుడు ఎవరిని మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం తెలవకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి ఈది కుక్కలు మాత్రం మాట్లాడుతున్నారు. అసలు ఈ కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, కానీ ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ మూకలకి ఒక పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక ముఖ్యమంత్రి అనేది లేకుండా ఈరోజు నోటుకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈది కుక్కలు మాత్రం మొరవుతున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న ఒక సన్నాసి జైలు పోయి ఇచ్చినా కూడా సిగ్గు చర్మ లేకుండా మరి జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడుతున్నావు? కోర్టులో కొన్ని నిబంధనలు బెయిల్ ఇచ్చేప్పుడు ఉంటాయి, షరతులు ఉంటాయి, అవన్నీ కూడా ఉల్లంఘించి మాట్లాడటం అది బాధాకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేర్లు నానిని అరెస్ట్ చేయాలి. పేర్లు నాని అనే వ్యక్తి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జీవించేదానికి కూడా ఆయన అరుగుడు కాదు. ఎందుకంటే అతనికి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరింది. మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాట్లాడతాడు, పోలీసు యంత్రాంగాన్ని మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు, ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ని దూషిస్తున్నాడు. ఆయనకి పిచ్చి ముదిరింది కాబట్టి, పరాకాష్ఠ చేరింది కాబట్టి ఆయన్ని ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించాలని అందరూ అంటున్నారు. ఎర్రగడ్డ హాస్పిటల్కి కూడా ఆయనకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే వీళ్ళకు ఒక మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఒక క్రమశిక్షణ లేదు, ఒక సిద్ధాంతాలు లేవు. ఎట్లా పడితే ఆ విధంగా రపాని ఏ విధంగా గొర్రెలు మేకలు నరికినట్టుగా నరకాలు అంటాడు. ఆ విధంగానే వీళ్ళ యొక్క లీడర్షిప్ మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఈ విధంగా మొరగటం ఇది బాధాకరం. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క పేర్లు నాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆయన్ని ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం.